హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ వీడియో. మన ఛానల్ ఆర్కే విజీ వెబ్స్. ఈరోజు మనం వెహికల్ని రివ్యూ చేయడానికి తీసుకుని వచ్చిన వెహికల్ ట్రాంప్ 400. ఈ వెహికల్ చాలా మంది కుర్రోళ్ళు ఇష్టపడే వెహికల్. ఎందుకు ఇంత సక్సెస్ అయింది, దీని పర్ఫార్మెన్స్ ఏంటుంది, మైలేజ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మొత్తం ఓవరాల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా ఈ వెహికల్కి వచ్చేసరికి సీసీ వచ్చేసరికి 400 సీసీ వెహికల్. నెక్స్ట్ మనం ఇంజిన్కి వచ్చేసరికి మేజర్గా పార్ట్ ఇంజినే కాబట్టి ఈ ఇంజిన్ వచ్చేసరికి లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్స్ DOHC సింగిల్ సిలిండర్ ఇంజిన్. దీని PS 8000 RPM. టార్క్ వచ్చేసరికి ఏ వెహికల్ కన్నా అన్నిటి మీద టార్క్ 37.5 న్యూటన్ మీటర్, 6500 RPM. ఎప్పుడైనా గుర్తించుకోండి మీరు, ఈ వెహికల్కి వచ్చేసరికి టార్క్ ఏంటంటే టార్కే మెయిన్. టార్క్ వల్ల మనకి స్పీడ్ చాలా అంటే చాలా ఫాస్ట్గా అందుకుంటుంది, పికప్ కూడా మనకి చాలా ఫాస్ట్గా అందుకుంటుంది. ఆ టార్క్ వల్లే మనకి వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. దానివల్ల కొద్దిగా పర్ఫార్మెన్స్ వల్ల మైలేజ్ తగ్గుతూ ఉండొచ్చు కానీ టార్క్ మనకి అంత టార్క్ అవ్వడం వల్ల దీని 37.5 టార్క్ మనకి చాలా అంటే చాలా ఫాస్ట్గా పికప్ అందుకోవడానికి మాత్రం చాలా బాగా పనికొస్తుంది ఇంజిన్ వచ్చేసరికి. మనం ఈ వెహికల్కి వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ చూస్తే మాత్రం LED లైట్ ప్రొవైడ్ చేశారు. LED లైట్ కూడా చాలా బాగుంది, దాని డిస్ప్లే కూడా మనకి చాలా నీట్గా కనబడుతుంది, LED లైట్ కూడా. నెక్స్ట్ మనం సైడ్ని చూస్తున్నారు కదా, సైడ్ ఇండికేటర్స్ చూస్తున్నారు కదా, LED ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఇండికేటర్స్. ఒకసారి మీకు హజార్ వేసి చూపిస్తాను, చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఇచ్చాడు. సస్పెన్షన్కి వెళ్తే మాత్రం ఫ్రంట్ 43 mm అప్ సైడ్ డౌన్ సైడ్ బిగ్ పిస్టన్ ఫోర్క్స్, 130 mm వీల్ ట్రావెలర్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఎలాగుందంటే మనం డ్రైవ్ చేసినప్పుడు కంఫర్ట్ అదంతా మాత్రం చాలా బాగుంది వెహికల్కి. మనం ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ మనకి బ్రేకింగ్కి వస్తే మాత్రం ఫ్రంట్ సైడ్ మనకి ABS ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం ఫ్రంట్ సైడ్ వీల్ డయామీటర్కి వచ్చేసరికి డిస్ప్లే 300 mm. నెక్స్ట్ మనం వీల్ది డయామీటర్కి వచ్చేసరికి ఫ్రంట్ వీల్కి వచ్చేసరికి 110/70 ఇంచ్ టైర్ ప్రొవైడ్ చేశారు మనకి. దీనివల్ల కూడా మనకి వెహికల్ జారడానికి కూడా అవకాశాలు లేవు. నెక్స్ట్ మనం అలాగే ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ కూలింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు ఇంజిన్ తర్వాత మనం ఇలాగ వెళ్తే మాత్రం ఇంజిన్ చూస్తున్నారు కదా, ఇంజిన్ కూడా చాలా ఎక్కువగానే స్పేస్ని చేసింది. మనం ఇలా సైడ్కి వచ్చేసరికి ఇక్కడ సైడ్ స్టాండ్ ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం దీనికి ట్రాన్స్మిషన్కి వచ్చేసరికి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. చాలా అంటే చాలా ఫాస్ట్గా పికప్ అందుకోవడానికి మనకి గేర్స్ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. వచ్చేసరికి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 159 mm. మనకి 159 mm అయినా కూడా మనకి వెహికల్ ట్రావెల్ చేసినప్పుడు పెద్ద స్పీడ్ బ్రేకర్లో కూడా తగలేదు. నేను ఇప్పుడు డ్రైవ్ చేసి తీసుకొని వచ్చినప్పుడు కూడా మనం ఇలా సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్ ఫుట్ రెస్టర్స్, నెక్స్ట్ ఇక్కడ ట్రాంప్ అనే ఒక బ్యాడ్జింగ్, నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా స్పీడ్ 400. మనకి వెహికల్ అయితే మాత్రం చూడడానికి కూడా సూపర్ లుక్గా ఉంది. మనం ఇలా సైడ్కి వస్తే మాత్రం లేడీ ఫుట్ రెస్ట్ అయితే లేదు, ఇది స్పోర్ట్స్ వెహికల్ లాంటిది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకి గార్డ్ ఇచ్చాడు, గార్డ్ ప్రొవైడ్ చేశారు. మనం నెక్స్ట్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ బ్యాక్ సైడ్ మనం బ్రేకింగ్కి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ డిస్క్ ప్యాడ్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ ప్యాడ్, బ్యాక్ సైడ్ డిస్క్ ప్యాడ్ అయితే మాత్రం 230 mm. ఇలాగ వస్తే మాత్రం బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. వెనకాల టైల్ ల్యాంప్, నెక్స్ట్ ఇది గ్రాబ్ రైల్ కూడా మంచిగా ఇచ్చాడు, ప్రొవైడ్ చేశారు. మనం అలా కిందకి వెళ్తే మాత్రం వీల్ చూస్తున్నారు కదా, బ్యాక్ వీల్ అయితే మాత్రం చాలా పెద్దది ఇచ్చారు. 150/80-17 ఇంచ్ టైర్, చాలా అంటే చాలా పెద్ద ఇచ్చారు. నెక్స్ట్ మనం డ్రైవ్కి వచ్చేసరికి దీనికి చైన్ డ్రైవ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, సైలెన్సరు, నెక్స్ట్ ఇక్కడ సేఫ్టీ గార్డ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నారు కదా, సస్పెన్షన్కి వచ్చేసరికి గ్యాస్ మోనోషాక్ RHU విత్ ఎక్స్టర్నల్ రిజర్వ్ అండ్ ప్రీలోడెడ్ అడ్జస్ట్మెంట్ 120 mm వీల్ ట్రావెలర్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. మనకి ఏంటంటే వెహికల్ ఆ సస్పెన్షన్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. వెహికల్ మనం ట్రావెల్ చేసినప్పుడు చాలా అంటే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది మనకి వెహికల్. ఇలా మనం సైడ్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సైడ్న మనకి నెక్స్ట్ బ్రేక్ ప్యాడ్, నెక్స్ట్ ఇదంతా సైలెన్సర్. మీరు ఎప్పుడైనా ఈ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం షూ వేసుకొని తొక్కడానికి ట్రై చేయండి, ఎందుకంటే కొద్దిగా చాలా హీట్ అవుతుంది. మనం ఇలా సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాంప్ ప్యాచింగ్,
ఇక్కడ మనకి గార్డు, ఈ సైడ్ నుండి అలాగ మనకి వెహికల్ అయితే మాత్రం ఇలాగుంది. వెహికల్ అయితే మాత్రం మనకి చూడడానికి అయితే చాలా బాగున్నది వెహికల్. ఇక్కడ దీనికి వచ్చేసరికి పెట్రోల్ ట్యాంక్ వస్తే మాత్రం 13 లీటర్స్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం సీట్కి వచ్చేసరికి సింగిల్ సీటు చాలా వైడ్ గా ఉంది, ఈజీగా 3 మెంబర్స్ వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, సీట్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. మనం ఇలాగా ఫ్రంట్కి వచ్చి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఓడోమీటర్, నెక్స్ట్ ఇన్స్ట్రుమేషన్ క్లస్టర్కి వచ్చే మనకి చాలా అంటే చాలా వరకు అన్ని ఇచ్చాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, న్యూట్రల్ సింబల్, నెక్స్ట్ ఇండికేటర్ సింబల్, ఫ్యూయల్ సింబల్, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి న్యూట్రల్, నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్యూయల్ ఎంత ఉందో అది చూపిస్తున్నారు. ట్రిప్, మనం టాప్ స్పీడ్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాము, నెక్స్ట్ ఇక్కడ ఇంజిన్ ఆయిల్ ఏమైనా కంప్లైంట్ ఉందా లేదా, ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ, అలాగా మొత్తం ABS ఆన్లో ఉన్నట్టు. ఈ చాలా అంటే చాలా బాగా ఈ క్లస్టర్ కూడా చాలా బాగుంది చూడడానికి కూడా. మనం ఇలాగా ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఈ వెహికల్కి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి క్లిచ్ పక్కనే ఈ సైడ్ పాసింగ్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. పాసింగ్ స్విచ్ కూడా మనకి కొద్దిగా వెహికల్ ట్రావెల్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది పాసింగ్ స్విచ్ కూడా. నెక్స్ట్ మనం అలాగే ఇక్కడ సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ లైట్స్కి స్విచ్ ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ ఇండికేటర్ స్విచ్ చూస్తున్నారు కదా. నెక్స్ట్ హార్న్ కొద్దిగా తక్కువగా ఉంది బ్యాటరీ డౌన్ వల్ల. నెక్స్ట్ మనకి ఇక్కడ ఐ సింబల్ చూస్తున్నారు కదా, పర్టికులర్గా ఈ ఐ సింబల్ దేనికంటే ఇక్కడ ఎక్కడ మనకి డిస్ప్లే మీద కానీ ఇక్కడ ఓడోమీటర్ మీద కానీ మనకి ఎక్కడ చూస్తున్నారు కదా ఇన్స్ట్రుమేషన్ క్లస్టర్లో కానీ మనకి ఎక్కడైనా ఏసీ లేదు కాబట్టి ఈ ఐ స్విచ్తోని మనం ఇదంతా కంట్రోల్ చేయొచ్చు. ఈ స్విచ్ ప్రెస్ చేస్తున్నాను చూస్తున్నారు కదా, ఈ ప్రెస్ చేస్తున్నప్పుడల్లా మనకి ఒక్కోటి చేంజ్ అవుతున్నాయి. మనం ట్రిప్ కానీ ఏమైనా నెక్స్ట్ మోడ్స్లోని ఇవన్నీ సెట్ చేసుకోవడానికి కానీ అవన్నిటికి ఇది సెట్ అవుతుంది. టైము అవన్నీ మార్చుకోవడానికి కూడా ఇది సెట్ అవుతుంది. దానివల్ల ఈ స్విచ్ ప్రొవైడ్ చేశారు. మనం ఇలా సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ సైడ్ని చూస్తున్నారు కదా, ఇంజిన్ కిల్ స్విచ్ కిందన మనకి హజార్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సెల్ఫ్ స్టార్టెడ్ స్విచ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్కి వచ్చేసరికి మనకి విత్ వచ్చేసరికి 843 mm ఉంది, లెంత్ వచ్చేసరికి 1044 mm ఉంది. ఈ వెహికల్ ఓవరాల్గా వెయిట్ అయితే మాత్రం 176 kgs. ఇది మనకి టాప్ స్పీడ్ అయితే మాత్రం 160 వస్తుందని కొంతమంది చెప్తున్నారు, కానీ మనకి డ్రైవ్ చేసినప్పుడు మాత్రం 146. మనం గట్టి డ్రైవ్ చేస్తే 160 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వెహికల్లో అయితే మాత్రం మనకి టోటల్గా 4 కలర్స్ ఉన్నాయి, బ్లాక్, రెడ్, ఎల్లో, వైట్. 4 కలర్స్లో ఈ వెహికల్ మనకి స్టోర్లోని అవైలబిలిటీలో ఉన్నాయి. ఇదే కాకుండా దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే మాత్రం వైజాగ్లోని 2.43 lakhs లోనే ఉంది. ఇది మనకి ఈ వెహికల్కి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు మనం. ఈ వెహికల్ వీడియోలో మీకు ఎక్కడైనా యూస్ఫుల్ అనిపించింది అంటే మాత్రం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. RK Veggie Vibes మన ఛానల్. ఇలాగే కాకుండా మా ఛానల్లోని ఈ వీడియో చేయడానికి మా టీం పెట్టే ఎఫర్ట్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మాత్రం కింద కామెంట్స్లో చెప్పండి. ఒకసారి మనం ఈ వెహికల్ని డ్రైవ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలాగుందో మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. వెహికల్ని ఒకసారి ఆన్ చేస్తాను. వెహికల్ అయితే మాత్రం మనకి కంఫర్ట్గానే ఉంది. నాకైతే మాత్రం నేను 5.6 నాకు పర్ఫెక్ట్గా కాలుకి కూడా అందిస్తుంది. ఒకసారి ఆన్ చేసి నీకు బీటింగ్ ఆన్ చూపిస్తాను. యాక్సిలేషన్ చూసారు కదా, మంచిగా అయితే మాత్రం యాక్సిలేషన్ ఉంది. మనకి బీటింగ్ కూడా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. మనకి సూపర్ ఫీల్ ఉంటుంది వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు. ఫస్ట్గా వెహికల్ డ్రైవ్ చేసే ముందు వెహికల్ అసలు ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ అయింది, అసలు ఎక్కడి నుండి వచ్చిందని తెలుసుకోవాలి. ఫస్ట్గా మనం ఇది 1883లో సిగ్విటన్ బ్రెట్మెన్ అనే అతను స్టార్ట్ చేశారు. తర్వాత 1887లోని వీళ్ళు ఫస్ట్ బైసైకిల్ మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. దాని తర్వాత వీళ్ళు మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చర్ చేద్దామని స్టార్ట్ చేశారు. ఇయర్ 1902లోని ట్రాంప్ ప్రొడక్ట్ ద ఫస్ట్ మోటార్ సైకిల్. వీళ్ళు ఫస్ట్ మోటార్ సైకిల్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది 2013లో. ఈ కంపెనీ ఫస్ట్ డీలర్షిప్ బెంగళూరులోని, కర్ణాటకలోని ఇచ్చారు. ఇయర్ 2018లో 50 cities ఇది డెవలప్ చేసి అక్కడ కూడా వెహికల్ దొరికేటట్టు చేశారు. నెక్స్ట్ మనకి 2023లో ట్రాంప్ అండ్ బజాజ్ ఇద్దరు కలిపి లాంచ్ చేసిన వెహికల్ ట్రాంప్ 400 స్పీడ్ 400. ఇది వైజాగ్లోని షోరూమ్ అయితే మాత్రం 2023లోని ఓపెన్ చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు మనం చూస్తే మాత్రం 2025 మోడల్ కూడా ఆల్రెడీ లాంచ్ చేశారు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్కి. కొన్ని ఫీచర్స్ తెలుసుకుంటే 400cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ప్రొవైడ్ చేశారు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ ప్రొవైడ్ చేశారు. డిస్క్ బ్యాడ్స్, డిస్క్ ఫ్రంట్ టు బ్యాక్ డిస్క్ ఉంది. నెక్స్ట్ మనకి బోత్ సైడ్ ABS కూడా అవైలబిలిటీలో ఉంది. మనం వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు వెళ్తున్నప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది డ్రైవింగ్లోని. కంఫర్ట్గా ఉంది. ఎంత బాగుందంటే నీకు డ్రైవింగ్లో స్పీడ్ అయితే మాత్రం చాలా బాగుంది, అందుకోవడం కూడా చాలా బాగుంది.
ఇప్పుడు 2025 మోడల్లో 8 చేంజ్ చేశారంటే మాత్రం సీట్ కొద్దిగా డెవలప్ చేసి బ్రేక్ అడ్జస్ట్మెంట్ లెవర్స్ కూడా కొద్దిగా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు 2025 మోడల్కి. నెక్స్ట్ కొద్దిగా టైర్స్ కూడా చేంజ్ చేశారు. ఇప్పుడు న్యూ వెహికల్ మీరు ఎప్పుడైనా టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనుకుంటే మాత్రం మనకి ఇసుకతోట దగ్గర షోరూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అవన్నీ టెస్ట్ డ్రైవ్ చేసి మీరు ఒకసారి తీసుకోవాలనుకుంటే మాత్రం టెస్ట్ డ్రైవ్ చేయండి. వైజాగ్లో అయితే మాత్రం దీన్ని రేట్ వస్తే మాత్రం 2.9 lakhs నుండి స్టార్ట్ అవుతుంది వెహికల్. చూస్తున్నారు కదా, వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది మా ఎక్స్పీరియన్స్ మాత్రమే. మీరు కూడా ఇది ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం మీరు కూడా షోరూమ్కి వెళ్ళి ఒకసారి పరంగా అడిగితే మాత్రం వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్. ఫస్ట్గా మనం ఈ వెహికల్కి వచ్చేసరికి అడ్వాంటేజెస్కి వస్తే మాత్రం ఈ వెహికల్ ఫస్ట్గా మనం మాట్లాడాల్సింది దీని టార్క్. 37.5 టార్క్ వల్ల మనకి 6000 RPM వల్ల వెహికల్ పికప్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంది. మనకి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే చాలా ఫాస్ట్గా అందిసుకుంటుంది. చాలా చాలా బాగుంది. యాక్సిలరేషన్ కూడా చాలా బాగుంది. దీనివల్ల మనకి వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దీని స్టైల్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, స్టైల్గా ఉంటుంది. మనకి లుక్ పరంగా ఇష్టపడతారు చాలా మంది తీసుకోవడానికి ఈ వెహికల్ది. నెక్స్ట్ మనకి మేజర్గా ఏంటంటే మనకు దీనికి వాల్యూ ఫర్ మనీ వెహికల్. ఎందుకంటే మనం పెట్టిన డబ్బులకి ఇది పర్ఫెక్ట్గా మనకి ఇది వర్తే ఈ వెహికల్ అయితే మాత్రం. దాని పరంగా చాలా మంది సాటిస్ఫాక్షన్ అవుతారు. మనం 4th వచ్చేసరికి దీనిది సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. మనం లాంగ్ వెళ్ళేటప్పుడు ఫ్రంట్ సస్పెన్షన్ అవన్నీ బాగా ఉన్నాయి, కానీ మీకు మళ్ళీ ఇంకో సస్పెన్షన్ కోసం మనం తర్వాత మాట్లాడదాం. ఏంటంటే మాత్రం డ్రైవింగ్ చేసినప్పుడు కంఫర్ట్ అవన్నీ మాత్రం చాలా బాగున్నాయి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి దీనికి బ్రేకింగ్ సిస్టమ్కి వచ్చేసరికి మనకి ఫ్రంట్ టు బ్యాక్ ABS ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఎప్పుడైనా డ్రైవింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వెహికల్ ఆగుతుంది. దానివల్ల మనకి ఎక్కువగా యాక్సిడెంట్లు అవడానికి తక్కువగా ఉంటుంది. మనం ఈ వెహికల్ మళ్ళీ మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి టైర్స్ కూడా చాలా పెద్దగా ప్రొవైడ్ చేశారు. దానివల్ల మనకి పర్ఫెక్ట్గా బెండ్లు అవ్వడానికి కూడా ఎక్కడైనా జారకుండా రోడ్డుని కరెక్ట్గా అంటుకొని ఉంటుంది. దానివల్ల మనకి డ్రైవింగ్ చేయడానికి కూడా మంచి కంఫర్ట్గా ఉంటుంది వెహికల్. ఇది కూడా మనకి చాలా ప్లస్ పాయింట్. నెక్స్ట్ మనం ఈ వెహికల్కి వచ్చేసరికి డిసడ్వాంటేజెస్కి వస్తే మేజర్గా ఈ సీట్ కొద్దిగా అన్కంఫర్ట్గా ఉంది. సీటు మ్యాక్సిమం మీరు తీసుకున్న వెంటనే మీకు ఏదైనా అనిపిస్తే మాత్రం మార్పించుకోవడానికే ట్రై చేయండి. ఇది దానివల్ల మనకు కొద్దిగా అన్కంఫర్ట్గా అనిపిస్తుంది. ఇదొకటే మేజర్గా మాకు అనిపించింది. సెకండ్ వచ్చేసరికి ఇది మైలేజ్ కంపెనీ వాడు చెప్పడం 30 అని చెప్తున్నాడు ఆన్ రోడ్, కానీ మనకు వచ్చేసరికి 25 వస్తుంది. మైలేజ్ ఎక్కువ ఉంటే మాత్రం వెహికల్ కూడా ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడతారు. మనం తోడు వచ్చేసరికి ఇక్కడ మనకు సైలెన్సర్ ఉంది కదా, ఇంజిన్ పక్కనే కొద్దిగా హీట్ ఇష్యూ ఉంది. మనం ఇప్పుడే డ్రైవ్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను. మీరు లాంగ్ ఏమైనా తొక్కేటప్పుడు మ్యాక్సిమం షూ వేసుకొని మీరు వెహికల్ తొక్కడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు కంఫర్ట్గా ఉంటుంది. లేకపోతే సైడ్నే మనకి సైలెన్సర్ ఉండడం వల్ల కాల్కి తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకి లాస్ట్గా దీనికి వచ్చేసరికి రేర్ సస్పెన్షన్ అయితే మాత్రం కొద్దిగా అన్కంఫర్ట్గా ఉందని మనకి ఈ వెహికల్ ఇచ్చిన కుర్రోడు అయితే మాత్రం చెప్పారు. దానివల్ల మనకి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా అన్కంఫర్ట్గా ఉంది. దీంతో పాటు ఫైనల్గా ఏంటంటే మనకి వెహికల్ కొద్దిగా ఇంజిన్లో చిన్న నాయిస్ ఉందని కూడా మనకి కస్టమర్ చెప్పాడు. దానివల్ల నాయిస్ వైబ్రేషన్ రెండు ఉండడం వల్ల మనకి కొద్దిగా అన్కంఫర్ట్గా అనిపిస్తుంది మనకి డ్రైవ్ చేసి. ఫైనల్గా ఓవరాల్గా మనం ఈ వెహికల్ తీసుకోవచ్చు అని అడిగితే మాత్రం వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా వరకు ఏ కంప్లైంట్స్ రావట్లేదని మనకి కస్టమర్ చెప్పారు. వాడుతున్నప్పుడు కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉందని కూడా చెప్పాడు. మనకి వెహికల్ మాత్రం వాడుతున్నప్పుడు మాత్రం మనకి డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే మాత్రం నేను చెప్పలేకపోతున్నాను. అంత చాలా బాగా అనిపించింది నాకు డ్రైవ్ చేసిన తర్వాత. దాని పికప్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది వెహికల్ది. పికప్ వచ్చేసరికి మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు, అంత బాగుంటుంది పికప్. మీకు ఆ డబ్బులకి పెట్టేదానికి మాత్రం వాల్యూయే. కాకపోతే మీకు మైలేజ్ ఒక ఇష్యూ కాదు అనుకుంటే మాత్రమే దీన్ని కన్సల్ట్ చేయండి. నాకు మైలేజ్ కొద్దిగా రావాలంటే వేరే వెహికల్ కూడా మీరు వెళ్ళొచ్చు. నాకు మైలేజ్ ఇష్యూ లేదు, 2.5 lakhsలో మనకు వెహికల్ కావాలనుకుంటే మాత్రం దీన్ని కన్సల్ట్ చేయండి. ఫైనల్గా మేము రివ్యూ అయితే కంప్లీట్ చేసాం. ఈ ట్రామ్ 400 రివ్యూ మేము పర్ఫెక్ట్గా ఇచ్చామని అనుకుంటున్నాం. ఈ వీడియోతో పాటు మేము నెక్స్ట్ వీక్ ఏ బండి కోసం చేయాలో మీరు కింద కామెంట్స్లో చెప్పారనుకోండి, ఆ వీక్ ఆ బండి తేడానికి మేము ట్రై చేస్తాం. అలా వెళ్ళే ముందు మన ఛానల్ RK Vg Vibes ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.